హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇంకా ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ డైలీ చోట్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఊతప్పం చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. ఇన్ కేస్ షూట్ చేస్తే కంగారుగా చేసాను అనుకోండి, నేను అది షూట్ చేయను రెసిపీ. ఎందుకు ఇన్ డీటెయిల్డ్గా చూపిస్తేనే మీకు ఆ రెసిపీ యూస్ అవుతుంది కదా, అర్థమవుతుంది కదా అనే ఫీలింగ్లోనే నేను ప్రతిదీ వీడియో తీయను. వ్లాగ్స్ కూడా ఈ మధ్య నేను తగ్గించాను కదా, అందువల్లే. డైలీ వంట అయితే చేస్తాము, బట్ హడావిడిగా చేస్తే షూట్ చేయను అనమాట. అది రీజన్. అండ్ ఈరోజు ఈ మధ్య ఎక్కువ నాది లిప్స్టిక్ షేడ్ గురించి నేను అప్పుడప్పుడు చెప్పాను కదా. ఈ షేడ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. అందువల్ల ఈరోజు మళ్ళీ ఇదే పెట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో అంటే ఆగ్రోమెక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకోటి ఏదో ఈ షేడ్ గురించి పర్టికులర్గా చాలామంది అడిగారు అనమాట. ఇది వచ్చేసి కొంచెం న్యూడ్ బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది, చూసారా? ఇలాగా న్యూడ్ బ్రౌనిష్ షేడ్ ఉంటుంది. డైలీ యూస్కి చాలా బాగుంటుంది. వర్కింగ్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే హౌస్ వైఫ్కి కానీ చాలా బాగుంటుంది. టీనేజర్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఈ షేడ్ నేను పర్టికులర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను పర్పుల్ నుంచి తెప్పించాను. ఇది ప్లే టైమ్ సాఫ్ట్ మ్యాటీ లిప్ క్రేయాన్ అనమాట. షేడ్ వచ్చేసి బ్లైండ్ మేకోవర్ టైమ్ 10. ఇదే నాకు తెలిసి సెకండ్ టైం చెప్పడం ఈ షేడ్ గురించి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే వాళ్ళకి డైరెక్ట్గా ఫోటో తీసి పెడుతున్నాను వాళ్ళకి, సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా పర్చేస్ చేసుకోవడానికి అని చెప్పి. షేడ్ వచ్చేసి బ్లైండ్ మేకోవర్ టైమ్ 10. ఇది ఇలా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు షేడ్. నేను ఎంత యూజ్ చేశానంటే ఇలా అయిపోయింది క్రేయాన్. ఇది మనం షార్ప్ చేసుకోవాలి. ఇలా ఇది ట్విస్ట్ అవ్వదు, షార్ప్ చేసుకుంటేనే మనకి అవుతుంది అనమాట. లిప్ క్రేయాన్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. మెయిన్ ఇంత పేర్లోనే ఉంది కదా ప్లే టైమ్ సాఫ్ట్ మ్యాటీ అని చెప్పి. సో పర్పుల్ నుంచి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ లింక్ అండ్ ఆల్సో దీని పర్టికులర్ లింక్ కూడా ఇస్తాను, పర్చేస్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈరోజు లంచ్ డిన్నర్ ఏమి నేను ఇంకా ఆలోచించలేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ బయటకు వెళ్తా అంటే టైలర్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని డ్రెస్సెస్ అవి పిక్ చేసుకోవాలి, అండ్ ఆల్సో బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఇంకా పనులైతే ఇంకా ప్రస్తుతానికి ఈరోజు ఇంతే. కొంచెం ఇల్లు కూడా సర్దుకోవాలి. ఇల్లు ఎలా పడితే అలా ఉంటుందన్నమాట, ఎంత ఆర్గనైజ్డ్గా చేద్దామన్నా సరే. సో బట్టలు మడతేయటం కానీ నార్మల్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. సో మీరు ఎలా స్పెండ్ అవుట్ చేస్తున్నారు ఈరోజు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత మనం ఈ రోజుల్లో మనం ఎక్కువ హైజీన్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం కదా. మనం మెయిన్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడంటే మన సరౌండింగ్స్ని హైజీన్గా ఉంచడానికి అండ్ ఆల్సో జర్మ్స్ ఫ్రీగా ఉంచడానికి మనం ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాం ఈ రోజుల్లో. సో దానికోసం నేను ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను, దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది అని చెప్పి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి రహో సేఫ్ మల్టీపర్పస్ సర్ఫేస్ ప్రోడక్ట్ అండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాటిల్ ఇలా ఉంటుంది. ఇది మెయిన్ మనకి జర్మ్స్ ఫ్రీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం బాటిల్ ఇన్ డీటెయిల్డ్గా చూసేద్దాము ఈ స్ప్రే ఎలా పనిచేస్తుంది అనేది. ఇది వచ్చేసి రహో సేఫ్ మల్టీపర్పస్ స్ప్రే వచ్చేసి మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్, రహో సేఫ్ ప్రొటెక్ట్ ప్రివెంట్ అండ్ కేర్ అనమాట. ఇది కంప్లీట్గా మనకి మల్టీపర్పస్ సర్ఫేస్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. ఇది 99.99 జర్మ్స్ని రిమూవ్ చేస్తుంది. ఇది చూసారా, ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ జర్మ్స్ అనమాట. ఇది ఇంత % వరకు మనకి జర్మ్స్ ఫ్రీగా చేస్తుంది అనమాట. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది 7 days వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంటే 7 days కంప్లీట్గా మనం డే అంతా యూజ్ చేసిన 7 days యూజ్ అవుతుంది. అండ్ EPA రిజిస్టర్డ్ అండ్ ఆల్సో యాక్సెప్టెడ్ ఫార్ములా, USD యాక్సెప్టెడ్ ఫార్ములా అని చెప్పి ఉంది దీని మీద, అంటే సర్టిఫైడ్ అనమాట. ఇది 100 ml ఆఫ్ ప్రొడక్ట్. ఇది మొత్తం ఇంత. ఇది వచ్చేసి బెస్ట్ యూజ్డ్ ఫర్ హోమ్, ఆఫీస్, వెహికల్స్, జిమ్, ఇలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఫర్నిచర్ మీద, మ్యాట్రిసెస్ మీద, అప్లయన్సెస్ అన్నిటి మీద మనకి యూజ్ అవుతుంది. జిమ్ చేసుకుంటే ఇంట్లో కానీ బయట కానీ ఇన్ కేస్ జిమ్స్ ఓపెన్ చేస్తే అక్కడ మనం ఎక్విప్మెంట్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. యోగా మ్యాట్స్ మీద కానీ అండ్ డంబల్స్ మీద కానీ ఇది స్ప్రే చేసి మనం యూజ్ చేయొచ్చు. చూసారా, ఇక్కడ డిస్ఇన్ఫెక్ట్ ఆల్ సర్ఫేసెస్ విత్ ఆర్ మల్టీపర్పస్ శానిటైజింగ్ సర్ఫేస్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది కదా. And spray directly on the surface, let the surface on dry, wipe the surface with the dry cloth if required. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. 7 days వరకు యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ ఫ్రెండ్స్. ఇది 100 ml ఆఫ్ ప్రొడక్ట్. అండ్ ఇది ఎక్స్పైరీ డేట్ కూడా బాగానే ఉంటుంది దీనికి. సో ఈ క్రీమ్కి ఇంగ్రీడియంట్స్, స్టోరేజ్ ఇవన్నీ కూడా ఇది మీద ఇచ్చారు. సో ఇది స్ప్రే వచ్చేసి. అండ్ స్ప్రే మనం చేసేటప్పుడు ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఆఫ్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇక్కడ ఆన్ అనే బటన్ ఉంటుంది. ఆన్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆన్ అవుతుంది.
ఇలా చూసారా. సో ఆఫ్ అనే బటన్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఆఫ్లో ఉంటుంది, అండ్ ఆన్ ఇలా చేస్తే మనకి స్ప్రే రాదు, అసలు ఇది ప్రెస్ అవ్వదు ఆఫ్లో ఉంటే. ఆన్లో ఉంటే ఏంటంటే మనకి ఇది ప్రెస్ అవుతుంది, ఇలా ప్రెస్ అవుతుంది, స్ప్రే అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఈ రాహు సేఫ్ స్ప్రేలో మనకి మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనం సాఫ్ట్ సర్ఫేసెస్ మీద అండ్ ఆల్సో హార్డ్ సర్ఫేసెస్ మీద రెండింటి మీద యూజ్ చేయొచ్చు. మెయిన్ మనకి ఇలాంటి ప్రొటెక్షనే కదా కావాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. అండ్ ఆల్సో మనకి ఆన్గోయింగ్ సినారియోస్లో కూడా మనం ఫైట్ చేయడానికి ఇలాంటివి మనకి చాలా చాలా అవసరం. 7 days కంప్లీట్గా వస్తుంది. మీరు నార్మల్ లైట్గా యూజ్ చేస్తే, అంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద మీరు యూజ్ చేస్తే గేట్స్ మీద వాటి మీద మీకు ఇంకా 7 days కంటే ఎక్కువ వస్తుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓకేనా. రీసెంట్గా నేను హెయిర్ కేర్ కోసం హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా, సో దాని గురించి నేను మీకు అప్డేట్ చేయలేదు. అదేంటంటే హెయిర్ కేర్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నా స్కాల్ప్ అది చూసి కొంచెం థైరాయిడ్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చెప్పారనమాట. అండ్ వెయిట్ బట్టి కూడా ఉంటుంది కదా మనకి, హెయిర్ వెయిట్ బట్టి ఉంటుంది, అండ్ మెయిన్ స్లీప్ బట్టి ఉంటుంది. నాకు అస్సలు స్లీప్ సరిగ్గా ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటుంది స్లీప్. అసలు నేను 7 hours 6 hours కూడా సరిగ్గా పడుకోను. అస్సలు నాకు డీప్ స్లీప్ అనేది అసలు ఉండదు అనమాట. ఎంత చప్పుడు వినిపిస్తే టక్కమని లేచిపోతాను అలా అనమాట. సో స్లీప్ బట్టి ఉంటుంది ఎక్సెట్రా అన్నీ చెప్పారు. కొన్ని మనకు తెలిసినవే అన్నీ అయినా సరే. అండ్ నాకు ఒక షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ స్ప్రే, టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు. నేను ఈ రోజు నుంచి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే హెయిర్ ఆయిల్ చేసి మర్దన చేశాను, అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చిన షాంపూతోనే నేను హెయిర్ షాంపూ చేసుకున్నాను అనమాట. సో ఈ రోజు నుంచి నేను షాంపూ చేశాను కాబట్టి నాకు ఇన్ కేస్ బాగా యూజ్ అయితే నేను మీకు ఆ ప్రొడక్ట్స్ అంటే ఆ మెడిసిన్స్ అవి అనేవి ఏంటేంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవి హాస్పిటలైజ్డ్ మెడిసిన్స్ కాబట్టి మనకి ఏదో బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కాదు కదా. నాకు యూజ్ అయితేనే నేను మీకు చూపించాలి. అండ్ నేను ఇన్ కేస్ చూపించినా మీకు అది యూజ్ అవుతుందో లేదో ఎంతవరకు తెలియదు. ఎందుకంటే ప్రతి స్కాల్ప్ వాళ్ళు టెస్ట్ చేసి చెక్ చేసి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క స్కాల్ప్కి ఒక్కొక్కలా ఉంటుంది. సపోజ్ నాకు వచ్చేసి థిన్ హెయిర్, స్కాల్ప్ బాగా విజిబుల్ అయిపోతుంది, అండ్ ఆల్సో థైరాయిడ్ మీద, అండ్ ఆల్సో నా బాడీ వెయిట్ మీద, అండ్ ఆల్సో నా స్లీపింగ్ టైమింగ్స్ బట్టి వాళ్ళు నాకు మెడిసిన్స్ ఇస్తారు. మీ హెల్త్ ఇష్యూస్ బట్టి, అండ్ ఆల్సో మీ డాండ్రఫ్ ఏమైనా ఉన్నా, లేదంటే హెయిర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. జస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను నెక్స్ట్ కమింగ్ దాంట్లో నేను వ్లాగ్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ నాకు అది ఆ మెడిసిన్స్ నాకు యూజ్ అవ్వకపోతే నేను యూజ్ చేయను కదా తర్వాత నుంచి. ఇంకా అది యూజ్లెస్గా ఉంటుంది కాబట్టి నేను మీకు అది షేర్ చేయను. షేర్ చేస్తే ఏదైనా మీకు యూస్ఫుల్ అవ్వాలి, యూజ్లెస్ అయితే ఎందుకు మీకు షేర్ చేయడం, అందుకని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. నేను ట్యాబ్లెట్ వేసుకున్న ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయిపోతుంది థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని. సో ఇప్పుడు ఇందాక నేను వీడియో స్టార్ట్ చేయకముందు లెమన్ వాటర్ తాగాను. సో ఇప్పుడు నేను ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత నేను పాలు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నా. ఇప్పుడు నేను కొంచెం వెట్ క్లాత్తో ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. ఎంత మార్నింగ్ క్లీన్ చేసుకున్నా సరే అలా మనం ఫ్లోర్కి ఎలా పెడతామో అలా వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే సూపర్ నీట్గా అనిపిస్తుంది. కొంచెం వెంటనే పనులు కూడా వంటగదిలో ఉండాలనిపిస్తుంది, వంట కూడా చెయ్యాలనిపిస్తుంది అనమాట కొంచెం ఇదిగా ఉంటే. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్పం అన్నాం కదా, ఊతప్పం నేను అటుకులతో చేస్తున్నాను అనమాట. అటుకులు నానబెట్టాను ఆల్రెడీ. సో ఇన్ని అటుకులు నానబెట్టాను. సో దట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అండ్ ఆల్సో నైట్ డిన్నర్ కూడా నేను ఇదే చేద్దామనే ఉద్దేశంతో అటుకులు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను అనమాట. ఇలాగా అటుకులు ఫస్ట్ మిక్సీ చేసేస్తున్నాను మెత్తగా, కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చేలాగా మెత్తగా మిక్సీ చేసేస్తున్నా. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ నేను వాటర్ వేసి నానబెట్టుకున్నా కాబట్టి. ఇలాగా చూసారా థిక్ ముద్దలాగా వస్తుంది అది. మిగతా అటుకులు నేను డిన్నర్ కోసం వదిలేస్తాను. బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ అది అడ్జస్ట్ చేసుకొని ఇలా విస్క్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ నాకు కొంచెం దోశలు రుబ్బులాగా, ఇడ్లీ రుబ్బులాగా వచ్చేదానికి. అటుకులు పేస్ట్ అనమాట ఇది. పక్కన సాంగ్స్ కూడా పెట్టుకున్న ఫోన్లోనే. ఇప్పుడు మనం ఇందులో బొంబాయి రవ్వ అండ్ ఆల్సో సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఉప్పు కల్లు యాడ్ చేస్తున్నా. సాల్ట్ యాక్చువల్గా లేదనమాట, తక్కువ ఉంది అని చెప్పి ఉప్పు కల్లు యాడ్ చేస్తున్నా. అండ్ కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నా, గోధుమ నూక.
యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని. మీరు ఇది థిక్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను. దాని తర్వాత నేను కొంచెం మళ్ళీ ఇన్ కేస్ పలచగా అయిపోతే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే థిక్ వస్తుంది, ఉత్తప్పం లాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను చాలా రేర్గా చేస్తుంటాను కదా, అందువల్ల నేను వాటర్ మర్చిపోయి ఎక్కువ కలిపేశాను. సో దీన్ని ఇలా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని. ఇప్పుడు దానిలో కావాల్సిన ఇవి ఉంటాయి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, మనం ఉత్తప్పం మీద ఏవైతే వేసుకుంటామో అవన్నీ చాప్ చేసేసుకుంటాం అనమాట. ఆ పెరుగు అండ్ ఈ ఉప్పు, బొంబాయి రవ్వ ఇవన్నీ వేసి మనం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి కొంతసేపు, ఒక 10 నిమిషాలు. ఈ చాప్ చేసేంత వరకు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇందులో నేను క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేస్తున్నా ఉత్తప్పంలోకి. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ మీరు ఏవైతే వెజిటబుల్స్ ఇష్టపడతారో అవి కూడా వేసుకోవచ్చు. బట్ ఉడికేటట్టు బ్రేక్ఫాస్ట్ తగ్గట్టు వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అన్నాను కదా, అంటే థిక్గా చేసుకోవాలి. నేను వాటర్ వేసాను మర్చిపోయాను చెప్పాను కదా. సో నేను ఇప్పుడు వాటర్ వేయటం వల్ల ఎలా వస్తుందనేది చూసేద్దాము. సో చూసారా, అది దోశలాగా వచ్చేసింది, మనకి ఊతప్పంలో రాలేదు. చిన్న దోశ ఎలా వస్తుంది అలా వచ్చేసింది వాటర్ ఎక్కువ వేస్తే. ఇది మనం ఒక దోశ వేసుకొని మనం కన్సిస్టెన్సీ కూడా చూసుకోవచ్చు ఒక ఉత్తప్పం వేసుకొని. సో నేను తర్వాత ఏం చేస్తానంటే కొంచెం రైస్ ఫ్లోర్ అండ్ కొంచెం బొంబాయి రవ్వ కొంచెం యాడ్ చేసేసుకొని ఉత్తప్పంలో పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు అలా చేసేసుకోవచ్చు. వాటర్ ఎక్కువైతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మైదా కూడా వేసుకోవచ్చు, కానీ మైదా అంత సజెస్టబుల్ కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అందువల్ల రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే థిక్నెస్ వచ్చేస్తుంది దానికి. అండ్ ఇన్ కేస్ మీరు ఆనియన్స్ అవి ఎక్కువ అందులోనే బ్యాటర్లో యాడ్ చేసేసుకున్నా సరే, లేదా మీకు అటుకులు ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా నానబెట్టుకున్నవి, అవి కూడా నేను కొంచెం పేస్ట్లా చేసుకుని మళ్ళీ యాడ్ చేసేసుకున్న థిక్గా అయిపోతుంది. నేను సెకండ్ టైం అవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వేసాను కదా ఉత్తప్పం, అది చూపిస్తాను చూడండి. ఇదిగో నేను కొంచెం రైస్ ఫ్లోర్, బొంబాయి రవ్వ యాడ్ చేసిన తర్వాత ఉత్తప్పం పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఇలాగా. ఇది ఇలా వేసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టేస్తున్నా, అది పైన కొంచెం ఉడికేంత వరకు. దాని తర్వాత ట్విస్ట్ చేసేసుకోవడమే. విత్ కోకోనట్ చట్నీ ఆసమ్గా ఉంటుంది ఇది. తర్వాత మిట్టు వచ్చేసి బయట ఫ్లవర్స్ అయ్యి ఉంటే ఆ ఫ్లవర్స్ అవి తెచ్చి డెకరేట్ చేస్తాను అనమాట. ఈరోజు నేను పూజ ఏం చేయలేదు. పూజ నేను ఆల్మోస్ట్ ఒక 3 డేస్ చేస్తాను వీక్లో. 2 డేస్ కంపల్సరీ, 3 డేస్ నా ఓపిక బట్టి 3 డేస్ చేస్తాను అనమాట. సో ఆ మొక్కలు పువ్వులు అవి ఉంటే అవన్నీ తెచ్చి వినాయకుడికి అవి పెడుతున్నాడు. అక్కడ నా ఫోటో ఉంది, దాన్ని కూడా పెట్టేస్తున్నాడు. అది చెప్తున్నాను, వాళ్ళ ఫోటోకి పెట్టకూడదు డాడీ అంటే, డెకరేషన్గా పెడుతున్నానమ్మా బాగుంది అంటున్నాడు. సో తెలియదు కదా వాడికి పువ్వులు అలా పెట్టుకోవద్దని ఫోటోలకి. సో లక్ష్మీదేవికి, వినాయకుడికి, బుద్ధుడికి ఆ ధూప్ స్టిక్ మీద కూడా పెట్టాడు చూసారా. సో చూసారా, ఆడు ఫోటోకి పెడుతుంటే నేను చెప్తాను అలా ఫోటోకి పెట్టకూడదమ్మా అంటే, బాగుందమ్మా డెకరేషన్గా ఉంది అని చెప్తున్నాడు అనమాట వాడు అక్కడి నుంచి. నేను టీవీ ఆన్ చేశాను కదా, సాంగ్ వస్తుంది, అందువల్ల నేను మీకు ఒరిజినల్ సౌండ్ పెట్టలేదు, కాపీరైట్ వస్తుంది కదా మళ్ళీ, అందుకని. బొమ్మకు కూడా పెడుతున్నాడు డెకరేటింగ్గా. తెలియదు
కేసు తీస్తున్నాడు అది. మిటు నువ్వు ఇంట్లో ఉండు, మేము వెళ్ళిపోతున్నాం. ఇంట్లో ఉండు, బాయ్ బాయ్. తీ అయినా నువ్వు మాకు సరి పెట్టుకోవాలి. సరి పెట్టుకుంటుంది ప్రవీ. శానిటైజర్ పెట్టుకున్నావా? ఈరోజు మనం సైక్లింగ్ చేయలే, వచ్చాక చేద్దాము. ఓకే చల్. నువ్వు సరిగ్గా తొక్కట్లేదు రాడా, సరిగ్గా తొక్కట్లేదు. పక్కకి వెళ్ళిపోతుంది కదా, సైకిల్ లోపల పెట్టేద్దాం అంటే. చలో చలో చలో. మాస్కేది నీది? పెట్రోల్ ఉండిద్దా? పువ్వులు వస్తున్నాయి ప్రవీ మొక్కకి. రవి పువ్వులు వస్తున్నాయి కాదు, ఇగో పువ్వులు మందార పువ్వుల్లో ఉన్నాయి కదా అవి. మిట్టు హవాయి చెప్పులు వేసుకోవచ్చు కదా. రవి ఫాస్ట్ ఫాస్ట్. गेट ही रहा రావట్లా. బాగుందా? ఎప్పుడు మనం చేసుకోలేదు కదా అందుకని. ఏది చూపి. సూపర్. ఇదేంటి తాలింపు అన్నం ప్రవీ? జీరా రైస్. జీరా రైస్ అయితే స్టైల్గా అంటారు కానీ తాలింపు అన్నం అంటారు మన దగ్గర. బాగుంది డాడా. బట్ నువ్వు మజ్జిగ తాగాలి ఎక్కువ. బటర్ మిల్క్ ఇక్కడ ఉందిగా. మరి వేడి దిగుతుంది కదా అందుకని. నాకు వద్దు, నేను బటర్ మిల్క్ తాగుతా. పైనాపిల్ ఎందుకు? పైనాపిల్ తింటా. చాలా చాలా బాగుంది. తినిపిస్తున్నారు కదా నాన్న, ఎందుకు అంచలు అడుగుతున్నావు? కూర్చోనా టీవీ చూసుకుంటున్నా? దేవుడు మూవీయా? దేవుడు సినిమా చూసాం కదా మొన్న. అదే కూర్చొని మూవీ ఏదైనా పెట్టుకొని అప్పుడు. వర్షం పడుతుందే, భలే ఉందే వేడిగా. నువ్వు ఒక ముద్ద పెట్టుకో ప్రవే. నువ్వు ఒక ముద్ద పెట్టుకొని వాడికి ఒక ముద్ద పెట్టు. అది సూపర్. అండ్ నైట్ అయ్యేసరికి వర్షం ఎంత దారుణంగా పడుతుంది తెలుసా, స్టార్ట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నానంటే కార్పెట్ ఉంది కదా, కార్పెట్ నేను వాష్ చేద్దామని 1 వీక్ నుంచి అనుకుంటున్నా.
బట్ అసలు కుదరట్లేదు. అండ్ ఆల్సో మాకు వాటర్ షార్టేజ్ ఉంటుంది కదా, అంటే మేము ఎక్కువ బట్టలు ఉతికేసిన, ఎక్కువ వాకిలది కడిగేసుకున్నా సరే వాటర్ అయిపోతుంది. మాకు లిమిటెడ్గా ఉంటుంది కదా, మార్నింగ్ రిలీజ్ చేస్తారు వాటర్, సో అది సరిపోతుంది అలాగా. అండ్ ఎవరైనా గెస్ట్లు ఏమైనా వస్తే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది, అందుకే నేను డ్రమ్ కూడా పెట్టి ఉంచుతాను, డ్రమ్ కూడా ఫిల్ చేసి ఉంచుతాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వర్షం ఎంత పెద్దగా పడుతుందంటే నాకు వాటర్ ఏంటబ్బా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అనిపించింది బాగా. సో ఇక్కడ నేను చక్కగా కార్పెట్ తెచ్చి వాన్లో పడేసాను, అది కొంచెం తడిచిన తర్వాత లిక్విడ్ సోప్ వేసేసి ఇలా హ్యాపీగా చేసేస్తున్నాను అనమాట. ఇలాగా నేను ఇంకా మళ్ళీ ట్యాంక్లో వాటర్ తీయాల్సిన పని లేదు, చక్కగా వర్షం వాటర్తోనే మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఇలాగే ఈ వర్క్ అయితే చేశాను. ఇప్పుడు నేను గబగబా వచ్చి బయటికి, చిన్న వర్షం కూడా కాదు, పెద్ద వర్షం పడుతుంది చూసారా, పక్క నుంచి వాటర్ ఎంత పోతుందో, అందుకని అనమాట. మనం ఇప్పుడైతే చాలామంది బకెట్స్ అవి పెట్టట్లేదేమో, కానీ ఇంతకుముందు మన చిన్నప్పుడు బకెట్లు, చిన్న తపాలాలు అవన్నీ పెట్టేవారు కదా మమ్మీ వాళ్ళు. మనం కూడా పడవలు అవి చేసుకోవడం, ఆడుకోవడం ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు మనకు బయట వర్షం పడుతుంటే లోపల ఇంట్లో బయట వర్షం పడుతుందో లేదో కూడా చాలామందికి తెలియదు, అలా ఉంటున్నాం అనమాట, బిజీ లైఫ్స్ కదా. సో ఇలాగా నేను మొత్తం ఈరోజు అయితే ఈ కార్పెట్ క్లీన్ చేసాను కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది తెలుసా. ఒక 10 నిమిషాలు నేను బద్ధకంగా కూర్చుంటే కనుక వర్షం ఆగిపోయేది, నేను ఇది క్లీన్ చేయడానికి ఉండేది కాదు. సో ఇలా హ్యాండ్ ఈ బ్రష్తోని రబ్ చేసేస్తున్నాను మొత్తం. తర్వాత ఈ స్క్వీజర్ ఉంటుంది కదా, స్క్వీజర్తో మొత్తం ఆ వాటర్ పడుతున్నప్పుడే మొత్తం స్క్వీజ్ చేసేస్తాను, ఆ సోప్ మొత్తం పోవాలి కదా మనకి, అందుకోసం అనమాట. లేదా నేను ఇప్పుడు వర్షం పడేటప్పుడు కాకపోతే నాకు వాటర్ క్యాన్లో ఒక పావు వాటర్ పడతాయి ఈ కార్పెట్ క్లీన్ చేయడానికి. నేను ఇది నా వార్డ్రోబ్ ముందున పెడతాను కార్పెట్ హాల్లో వేసేదాన్ని, కానీ తర్వాత క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని కార్పెట్ తీసేసా. ఇది మాత్రం కంపల్సరీగా వార్డ్రోబ్ ముందు పెడతాను, ఎందుకంటే నేను బీరువా ఓపెన్ చేసినప్పుడు నా నెయిల్ పాలిష్, లిప్స్టిక్లు అవి ఉంటాయి కదా, అవి కింద పడితే పగిలిపోతున్నాయి అనమాట. అందువల్ల ఈ కార్పెట్ వార్డ్రోబ్ ముందు అలా పెట్టేస్తున్నాను. చక్కగా నాకు అలాగే ఈ కార్పెట్ నేను ఒక 2 రోజులు తీసేసి బయటను పెట్టాను, అప్పుడు నాకు 2 నెయిల్ పాలిష్లు పగిలిపోయాయి అనమాట. అబ్బా ఏంటి అని అనిపించింది. సో ఆ షేడ్స్ కూడా నాకు మళ్ళీ దొరకలేదు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ పెయిన్ అనేది నచ్చినవి ఇరిగిపోతే అది అలాగా. సో ఈ కార్పెట్ వచ్చేసి నా నెయిల్ పాలిష్ని, లిప్స్టిక్స్ని విరిగిపోకుండా ఏదైనా మనకి ఇప్పుడు గాజు గ్లాసెస్వి కూడా ఉంటాయి కదా, ఫేస్ క్రీమ్స్ అవి గ్లాస్ బాటిల్స్లో వేస్తుంటారు కదా, ఫేస్ ప్యాక్స్ అవి కూడా కిందన పడితే ఏమే ప్రాబ్లం ఉండదు, కార్పెట్ వాటిని సేవ్ చేస్తుంది అనమాట. సో మొత్తం నేను ఇలా స్క్వీజ్ చేసేసి, మొత్తం వర్షం ఫుల్గా పడుతుంది కదా, 2-3 సార్లు స్క్వీజ్ చేసేసాను గట్టిగా. అండ్ ఉరుములు చూసారా, లైట్ వచ్చింది చిన్నది, ఉరుములు కూడా బాగా వస్తున్నాయి. నేనైతే ఫుల్గా వర్షాన్ని ఈరోజు యూజ్ చేసుకున్న, కొంతవరకు అయినా సరే మీరు వర్షం వాటర్ని ఎలా యూజ్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అనుకున్న ఫస్ట్ బకెట్స్ అవి పెట్టేద్దామని అన్నా సరే, బకెట్స్ ఎంతవరకు వాటర్ యూజ్ చేస్తాం, మహా అయితే వాకిల్లో అప్పుడు కడగడానికి యూజ్ చేస్తాం, లేదంటే ఇంక దేనికైనా యూజ్ చేస్తామేమో అని చెప్పి అనిపించి ఇంకా బకెట్స్ ఏం పెట్టలేను నేను. సో నా ఈ ఐడియా ఎలా ఉందని నాకు చెప్పండి. గబగబ చేశాను, బట్ కాసేపు దాని తర్వాత కొంచెం తలనొప్పి వచ్చింది, వర్షంలో కొంచెం తడిచాను కదా. ఇప్పుడు తడవకూడదు అసలు, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మనం. కార్పెట్ అది క్లీన్ చేసేసుకొని డ్రైన్ చేసేసిన తర్వాత మిట్టు వచ్చేసి పప్పెట్ షోలాగా ఆడుతున్నాడు లోపల. అండ్ మేము డిన్నర్ కూడా చేసేసాము. అంటే ప్రవీణ్ వచ్చేసి వాము అన్నం చేసుకున్నారు, రైస్ ఉంది, మధ్యాహ్నంది రైస్. నేను మధ్యాహ్నం పొటాటో కర్రీ చేశాను, ఇంకా షూట్ చేయలేదు, సింపుల్దే కదా అని చెప్పి. అండ్
వామనం వచ్చేసి మీకు రెసిపీ తెలుసో లేదో మరి, ఆయిల్లోని వాము, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి యాడ్ చేసుకొని ఆ మిగిలిపోయిన అన్నం వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంతే. చాలా చాలా బాగుంటుంది. మెయిన్ వర్షం పడినప్పుడు చాలా వేడి వేడిగా బాగుంటుంది, బట్ ఎక్కువ తినకూడదు, అది కొంచెం వేడి చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. మేము బయటికి వెళ్ళేటప్పుడు మిట్టుని అలా అప్పుడప్పుడు సరదాగా చేస్తుంటాం అనమాట. నేను ఇందాక సాయంత్రం నేను మీకు చూపించాను కదా, మేము బండి ఎక్కేసి వెళ్ళిపోవటం ఆ సరదాగా, నార్మల్ సరదాగానే వాడే ఎంజాయ్ చేస్తాడు అది. ఓకేనా, మళ్ళీ రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తున్నప్పటి వరకు స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.